అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు వివాదాలకు దారితీసిన పరిస్థితి. ఏదైతే నిన్న జరిగినటువంటి జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరు కాకపోవడం పట్ల కూడా ఆరోపణలు చేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బలిజ సంఘ నేతలు ఆరోపణలు చేస్తారు. అయితే మనం చూస్తే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే బలిజ సంఘ నేతలు కావచ్చు, అదేవిధంగా బలిజ సంఘాలకు సంబంధించినటువంటి వారు మాత్రమే ఈ శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు జరుపుకున్నటువంటి సందర్భాలు కనిపించినాయి. అయితే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అయితే ఏదైతే బలిజ సామాజిక వర్గం అంటే బలిజ కాపు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడా కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మనతో పాటు బలిజ కాపు సంఘ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కేవలం ఎమ్మెల్యే హాజరు కాలేదు అంటున్నారు. మరి ఎమ్మెల్యే హాజరు కాలేదు, మీ సాక్షాత్తు మీ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అదే కదా ఈరోజు మేము కూడా అనేది. గతంలో కూడా కడప ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ కూడా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి వచ్చి పూలమాలను వేయడం జరుగుతుంది. అది కూడా మా కుల సంఘాల వాళ్ళే ఒక వర్ధంతి కానీ జయంతి కానీ పట్టాభిషేకానికి కూడా మా కుల సంఘాలలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల వాళ్ళందరూ కలుసుకొని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూ ఉన్నారు గతంలో. కానీ పోయిన సంవత్సరము మనము అది పెద్ద సర్కిల్ చేయాలని ప్రతిపాదన పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అప్పుడు మన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, అలాగే ప్రస్తుత మేయర్ సురేష్ బాబు గారు, ఎంపీ గారు, వీళ్ళంతా కలిసి దాన్ని ఒక పెద్ద సర్కిల్ చేయాలా శ్రీకృష్ణదేవరాయలది. దాదాపు 7-8 సర్కిల్ చేశారు. దాంట్లో కూడా ఇది ఒకటి భాగం. కానీ కొన్ని సర్కిళ్లలో కమిషనర్ గారు ఆ విగ్రహం బాగుంది, దాన్నే పెడదామని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడే నేను విగ్రహం గురించి అడగట్లే, ఓన్లీ జయంతి ఉత్సవాల గురించి మాత్రమే మాట్లాడాను. ఈరోజు నిన్న జరిగినటువంటి జయంతి ఉత్సవాలకు మీ కాపు ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడా పాల్గొనలేదు. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది? మేము కూడా అదే చెప్పడం. ఎందుకంటే పోయిన సంవత్సరం కొత్త విగ్రహం పెట్టాము అక్కడ. ఇది మా ప్రభుత్వంలో కొత్త విగ్రహం పెట్టించి కార్పొరేషన్ నిధుల్లోంచే కార్పొరేషన్ వాళ్ళు అధికారంగా ఆ రోజు వచ్చేసి షామియానాలు కానీ దానికి డెకరేషన్స్ కానీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చారు, దానికి ఆల్ పార్టీస్ వాళ్ళు వచ్చారు విగ్రహం ఆవిష్కరణ రోజు. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము ప్రభుత్వాలు మారాయి, కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. కానీ ఈ ఎమ్మెల్యే నిన్న ప్రోగ్రాంకు ఎందుకు రాలేదు అనేది మాది ఒక క్వశ్చన్ అయింది. అంటే బలిజలు అంటే పడదా, లేకుంటే శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే పడదా? ఎందుకంటే దాదాపు 95% నేను ఎలక్షన్లలో మా బలిజ కులస్తులంతా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేశారు. అది వాళ్ళు చెప్పారు, మా వాళ్ళు కూడా కుల సంఘాల వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళకే సపోర్ట్ చేశామని. కానీ ఈరోజు వాళ్ళందరూ వచ్చినారు, కుల సంఘాల వాళ్ళు వచ్చారు, వాళ్ళ పార్టీ సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది వచ్చారు. లక్ష్మీరెడ్డి గారు కానీ, అమీర్ బాబు కానీ అందరూ వచ్చారు. కానీ కేవలం ఒక ఎమ్మెల్యే గారు కానీ, మన వాళ్ళ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారు కానీ వాళ్ళు కన్నా కడపలో లేకుండా ఉండింటే మేము కూడా విమర్శించే వాళ్ళం కాదు, మాట్లాడే వాళ్ళం కాదు. వాళ్ళు కడపలోనే కొన్ని ప్రోగ్రామ్స్లలో ఉండి కూడా ఈ కడపలో వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారము కేవలం ఒక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ది తప్ప మిగతా అన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళు అటెండ్ అయ్యారు. మేము దాన్నే క్వశ్చన్ చేస్తున్నాం. ఈ మా కమ్యూనిటీ తరఫున మన సపోర్ట్ చేసిన వాళ్ళు అయితేనేమి, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కోండి, ఇలాంటి వివరణ ఇవ్వండి. ఒకవేళ కడపలో లేకుండా ఉంటే మేము కూడా అడిగేవాళ్ళం కాదని అనుకుంటున్నాం. మీరు చెప్పండి. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక చక్రవర్తి దక్షిణ భారతదేశాన్ని విజయవంతంగా పరిపాలించిన ఒక మహోన్నతమైన చక్రవర్తి, రాయలసీమను రతనాలసీమగా విరాళజీవులో చేసిన చక్రవర్తి. ఆ రోజు రాయలసీమకు ఎందుకు ఈ పేరు వచ్చింది? ఆ రోజు ఆయన హయాంలో రాయలసీమలో సంతలో వజ్రాలు, ఆభరణాలు, రాసులు పోసి అమ్ముతా ఉన్నారు. అటువంటి విజయవంతమైన చక్రవర్తిని గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన రోల్ మోడల్గా తీసుకొని ఆ రోజుల్లో ఆయన ఉత్సవాన్ని జయంతోత్సవాలుగా జరిపిన సందర్భం. ఆయనకు ఆదర్శంగా వచ్చిన ఆయన తనయుడు
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికీ మంత్రులకు, ఆ రోజు కాపు మంత్రులకైతేనేమి, బలిజ నాయకులకైతేనేమి, బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకైతేనేమి అందరికీ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరపమని కూడా చెప్పారు. ఆయన కూడా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి నివాళులు అర్పించడం గొప్ప ఇదేది. కానీ నిన్నటి దినం మనం చూస్తే ఒక రాయలసీమలో తప్ప, ఒక గ్రేటర్ రాయలసీమలో తప్ప కోస్టల్ జిల్లాలో ఏవైతే ఉన్నాయో కాపుకు సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కానీ, లేదా అదే కులానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడే కానీ నివాళులు అర్పించిన దాఖలాలు లేవు. ఈ కూటమి ప్రభుత్వం మేజర్గా వచ్చిందే మా కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాల ఓట్లపైన. మరి ఒక గొప్ప చక్రవర్తి, ఆయన కులానికి సంబంధం లేకపోయినప్పటికీ మీరు ఆ కులానికి సంబంధించిన వ్యక్తిగా మీరు అతనికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే గతాన్ని తీసుకుంటే అతని అన్ని వర్గాలు, ఇప్పుడు నిన్న మేము చేశాము కడపలో, మేము మాధవిరెడ్డి గారిని ఒక్కరినేమే ఆక్షేపించడంలే, టోటల్గా మీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే కేవలం బలిజ, కాపు, ఒంటరి తెలగ కులాల ఓట్లపైనే. ఆ కులాలకు సంబంధించిన ఒక మహోన్నతమైన చక్రవర్తికి జయంతి జరిపే ఇది సమయం లేదా మీకు కానీ, మీ మంత్రులకు కానీ, మీ ముఖ్యమంత్రికి కానీ, సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి కానీ అని నేను అడుగుతున్నా. అంటే ఒక రకంగా బలిజ ఓట్లతో గెలిచారని, మరి ఎందుకంత వివక్ష చూపించాల్సి వచ్చింది? అదే అర్థం కావడం లేదు. అదే కదా బాధాకరం అంటున్నా నేను, దురదృష్టకరము, బాధాకరం. ఎందుకంటే ఒక పెద్ద సామాజిక వర్గము, రాష్ట్రంలో 26%, 27% ఓటు బ్యాంకు కలిగిన ప్రభుత్వము మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దించేసి కూటమిలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించిన సామాజిక వర్గము. అటువంటి సామాజిక వర్గానికి పితామహుడు అయినటువంటి ఆ చక్రవర్తికి నివాళులు అర్పించడము, జయంతి ఉత్సవాలు జరపడం ఇది లేదా? అదే కదా నేను అనేది, బాధాకరం కదా. ఆ విజ్ఞత లేదా? నేను 40 years అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కదా నువ్వు, తెలీదా? ఒక చక్రవర్తికి, ఇతను విజయవంతమైన చక్రవర్తిని అతన్ని ఆదర్శంగా తీసుకునే కదా కొన్ని ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. మరి నీకెందుకు లేదు? సరే ఓకే, మా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఆ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదా కాపు మంత్రులు ఉన్నారు కదా, ఎక్కడే లేదు కదా. ఆ సామాజిక వర్గం వారే జరపాలైతే రూల్ అయితే ఏం లేదు, అందరూ జరపచ్చు. కానీ మా సామాజిక వర్గం అనేమైనా వివక్ష చూపిస్తున్నారా? అది మాకు అర్థం కానీ అశేష ప్రశ్న. అది మీరు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జయంతి ఉత్సవాలు జరిగేటటువంటి భావన వ్యక్తం చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం కేవలం రాయలసీమ జిల్లాలో మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు ఉన్నారు, వారంతా కూడా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడం అంటే దూరంగా ఉండడాన్ని ఎలా చూడాలంటారు? శ్రీకృష్ణదేవరాయలు ఆయన జయంతులు, తర్వాత వచ్చేసి ఆయన వర్ధంతులు, పట్టాభిషేక మహోత్సవాలు, ఇవంతా మా సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులకు ఎప్పుడు గుర్తొస్తాయంటే ఎలక్షన్లకు కొంచెం ముందు మాత్రమే శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తాడు. తర్వాత వాళ్ళు ఎలక్షన్లో గెలిచిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల జయంతిని కానీ, వర్ధంతిని కానీ, తర్వాత వచ్చేసి పట్టాభిషేక మహోత్సవాన్ని కానీ పట్టించుకోకపోవడం అనేది ఇప్పటి నుంచి కాదు, అనాదిగా వస్తూనే ఉంది. కేవలం ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైం మళ్ళీ దగ్గరకు వచ్చింది అంటే 2029 ఎలక్షన్ కదా, 28 నుంచి శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరికీ కూడా గుర్తొస్తారు. శ్రీకృష్ణదేవరాయలని విస్మరిస్తే ఆయన్ని అవమానించినట్టే. ఈ అవమానం ఎవరైతే చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ముందర మోకరిల్లేలా చేస్తాం. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా మా సామాజిక వర్గం నుంచి ఎన్నిక కాబట్ట ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళెవ్వరూ కూడా ఆయనకు నివాళులు అర్పించిన పాపాన పోలేదు. దీన్ని ఏ విధంగా చూస్తామంటే ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం వీళ్ళు. ఎలక్షన్స్కు ముందేమో శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తాడు, ఆయన పరిపాలన విధానం గుర్తొస్తుంది, ఆయన స్ఫూర్తి అని చెప్తారు, ఆయన ఆదర్శప్రాయుడు అని చెప్తారు, ఆయన మహోన్నత వ్యక్తి అని చెప్తారు. ఎలక్షన్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార మదంతో కళ్ళు మూసుకొని పోయి శ్రీకృష్ణదేవరాయల జయంతిని, ఆయన పట్టాభిషేక మహోత్సవాన్ని, వీటన్నిటిని మర్చిపోతున్నారంటే మీకంటే దౌర్భాగ్యం లేరు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇదంతా కూడా
కమ్యూనిటీనే కాదు యావత్ ప్రజానికం గమనిస్తూ ఉంది. మీరు ఇలాగే శ్రీకృష్ణదేవరాయలను విస్మరించి అవమానపరిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మోకరిల్లే పరిస్థితి వస్తుంది. ఆయన విగ్రహం ముందర మిమ్మల్ని మోకరిల్లేలా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమని డిమాండ్ చేస్తున్నామంటే ఆయన జయంతిని కానీ ఆయన వర్ధంతిని కానీ పట్టాభిషేక మహోత్సవాన్ని కానీ ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలి. ఆ విధంగా ఒక జీవో తీసుకొని రావాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యమిస్తాం. దీని గురించి మేము ముందుండి పోరాడతాం. జాతినంతా ఏకీకృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి. ఒక రకంగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని ఎలా చూడాలి? ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా నిన్నటి రోజున 554వ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఉత్సవాలు జరుపుకోవాలని అనుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపినారనమాట. కానీ ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు కూడా బాగా చేసుకుంటూ వచ్చినారు. ఈ వైసీపీ వాళ్ళు జయంతి ఉత్సవాలు బాగా చేసుకుంటున్నారనే కక్షతోనో కార్పణ్యంతోనో ఈ కడప ఎమ్మెల్యే గారు మాత్రము రాలేదు. ఆమెకి ఏమన్నా మా బలిజ కులస్తుల మీద వివక్షత ఉందా ఏమీ అనేది అర్థం కాలే. ఈయన ఎవరు? ఒక చక్రవర్తి, సర్వం సహా చక్రవర్తి అన్నట్లు రాయలసీమే కాదు తెలుగునాడంతా కూడా ఆయనను ఎన్నో విధాలుగా కీర్తిస్తుందన్నమాట. అంతేకాకుండా ఆయన ఇప్పుడు అంటారు కదా బడుగు బలహీన వర్గాలు అట్లా అనేసి, అట్లా ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి తీసుకున్నారు. పండితులేమి, పామరులేమి, సాధారణమైన జనాలేమి, మహిళలేమి, ప్రతి ఒక్కరికి కూడా పండిత సాంగత్యం జరిగిందంటే ఒక కృష్ణదేవరాయల ఆస్థానంలోనే అష్టదిగ్గజ కవులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా తన దగ్గర ఇదిండే వాళ్ళు తన ప్రజలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారనమాట. అలానే ఆయన కాలంలో రాసులు అంగళ్ళల్లోనే కాదు వీధుల్లో రత్నాలు వజ్రాలు రాసులు పోసి అమ్మేవారట. ఇదంతా కూడా మనము పాఠాలలో చదువుకునిందే కాదు, ఒక సినిమాలలోనే కాదు, ఆయన జీవిత చరిత్ర తీసి చదివితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందులో ఆయన చిన్న వయసులోనే చక్రవర్తి అయినారు, చిన్న వయసులోనే ఆయన పరమపదించినారు కూడా. ఆ పరిపాలన చేసిన కొద్ది కాలంలోనే ఆయన ఇంత పేరు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణదేవరాయలు అంటే అబ్బా అంతటి చక్రవర్తి అనే ఒక గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక్క కృష్ణదేవరాయలు మాత్రమే అని నేను చెప్తున్నాను. ఇంకోటి, ప్రపంచ దేశాలంతా కూడా దేవదేవుడు అని కీర్తించే వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో తిరుమలలో కృష్ణదేవరాయల విగ్రహాలు ఆయన స్థానంలో ఈయనకు స్థానం ఇచ్చినారంటే ఎంత గొప్ప వ్యక్తో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. మాధవిరెడ్డి గారు, మీరు ఒక ప్రజాప్రతినిధి, మీకు ఎవరు ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరే అందరినీ కలుపుకొని పోయి బలిజలే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా మీరు కలుపుకొని పోయి ఉత్సవాలు చేపించే బాధ్యత మీ మీద ఉందని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఒక రకంగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరు కాలే అంటే మీరు పదే ఇక్కడ ఎమ్మెల్యే హాజరు కాలేదన్నటువంటి భావం చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే కన్నా ముఖ్యంగా మీ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులే హాజరు కాకపోవడాన్ని ఎలా చూడాలి? ఇది చాలా దుర్మార్గమైంది. నిన్న శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి 500 జయంతి మనం చేసుకోవడం జరిగింది. కానీ ఇంత మన బలిజర్ రాయల్స్లోనే ఇంత ఘోరంగా ఉంటుందని మనం అనుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లో మన బలి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఆ కూటమి వల్ల మన పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా అంటే ఒక రాష్ట్రానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ ఒక బలిజ కులస్తుడే. ఆయన కూడా ఎక్కడే కానీ మన శ్రీకృష్ణదేవరాయలకు ఒక దండ వేసిన ప్రాబ్లం కూడా లేదు. ఆయన కింద ఒక మంత్రులు అంటే మన బలిజకు సంబంధించి ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళందరూ మన బలి సంఘానికి సంబంధించిన వాళ్ళే కదా. మీరు ఎందుకు పై స్థాయికి మీరు వెళ్ళి ఈ మన జయంతిని చాలా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి మీరు ఎందుకు తీసుకురాలేదు? మన కడపలో చూసుకోండి, మేము గత 15 సంవత్సరాల నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి
శ్రీకృష్ణదేవరాయలకి మేమే వెళ్తున్నాం, బలిజ కులస్తులను వెళ్తున్నాం. పార్టీలను పక్కన పెట్టండి, బలిజ కులస్తులు ఏకం కాండి. ఏకమయ్యి ఫస్ట్ బలిజకు మనం ఏం చేయాలి. గత ప్రభుత్వంలో అయితే మేము ఈ డెవలప్మెంట్ కృష్ణా సర్కిల్లో ఉండేదాన్ని ఒక డెవలప్మెంట్ రూపంలో ఆ విగ్రహం పాత మన ముఖ్యమంత్రి గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కడపలో ఉన్నటువంటి 5 సర్కిల్స్, మన కృష్ణా సర్కిల్ రాయలవారిది, పాత బస్ స్టాండ్లో బీసీ సంఘం సంబంధించిన ఆ విగ్రహానికి సంబంధించి, మన గోకుల్ సర్కిల్తో సంబంధించిన సర్కిళ్ళు, ఇటువంటివన్నీ ఇంకా సర్కిల్, మన 7 రోడ్ సర్కిల్, కోటెడ్ సర్కిల్, ఇటువంటివి మనం డెవలప్ చేశాం. మేము కూడా శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ పాత విగ్రహం అప్పుడు రాజశేఖర్ గారు పెట్టినటువంటి విగ్రహాన్ని తర్వాత మళ్ళీ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి విగ్రహం ఇప్పుడు ఇది. అంటే ఆ విగ్రహము చాలా పోయింది, డెవలప్మెంట్ పోయింది కాబట్టి ఆ విగ్రహానికి కొత్తది కావాలని చెప్పి కడపలో ఉన్నటువంటి గౌరవ మేయర్ గారు, అప్పటి డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, ఎంపీ గారు, కార్పొరేటర్ని కలిసి ఒక తీర్మానం చేసి దానికి 18 లక్షల రూపాయలు, దానికి మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దాన్ని ఖర్చు అయింది. దగ్గర దగ్గర 18 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని మనం తెచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆ విగ్రహం పెట్టినతో మనము ఎంత వైభవం జరిగిందంటే అది విగ్రహం పెట్టడమే కాకుండా, అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాకంత రాయల వారికి అంత ప్రేమ ఉంది. మాకు ఆ సర్కిల్ అనేది తీసేసి మళ్ళీ కృష్ణా సర్కిల్ పేరు అనేది చాలా కేళ్ళ నుంచి వింటారు, కేవలం కృష్ణా సర్కిల్ అని చెప్పి. కానీ మేము జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని తీసేయడం జరిగింది. అందరం గౌరవ సభ్యులందరం అక్కడ ఉండి ఆ కృష్ణా సర్కిల్ని తీసేసి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. అది మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాం. మన కడప నగర మేయర్ సురేష్ బాబు గారు, అప్పటి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన ఎంపీ గారితో కూడా మాట్లాడి దాన్ని తీర్మానం చేసి ఇలా చేశాం. అందరు బలిజ కులస్తులను ఒకటే చెప్తున్నాను, రాజకీయాలు పక్కన పెట్టండి, మనకు కావాల్సిన శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకల్ ఉన్నటువంటి మన బలిజ కులస్తులు కావచ్చు, రాజకీయం అయిపోయిన తర్వాత పక్కన పెట్టి, రాజకీయం అయిపోతానే దాన్ని పక్కన పెట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఒక అందరం కలిసండి, అన్ని పార్టీలు కలిసండి, ఇప్పుడు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, అందరం ఇద్దాం. మన రాయలవారి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ ఒకటే కాదు, టౌన్లో ఉన్నటువంటి సర్కిల్ అన్నీ మనము డెవలప్ చేసుకుందాం. చేసి ప్రతి ఒక్క సర్కిల్ ఉన్నటువంటి కులాలందరినీ మనము కలుపుకొని దాన్ని ప్రతి ఒక్కసారి ఏది ఉత్సవాలు జరుగుతూ ఉంటుందో దాన్ని మనం అలంకారం చేయాలి అని చెప్పి తీర్మానిస్తాం. నిన్న ఒక వ్యక్తి చెప్పాడు ఆ సర్కిల్ దగ్గర, అంతకుముందు ఇంకో వ్యక్తి చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలకి దండేసేదానికి ఎట్లా వెయ్యాలా అని అన్నాడు. ఎట్లా వేయాలంటే నిక్షణ కావాలి కదా అన్నాడు. నిక్షణ లేక ఎట్లా కట్టినారు మీ ప్రభుత్వంలోని. నేను ఆ వ్యక్తికి ఈరోజు చెప్తున్నాను, ఎందుకు ఆ నిక్షణ లేక మనం పెట్టాము అంటే కడపలో మనకు కొంచెం అడుక్కునే వాళ్ళు, కొంతమంది లేబర్సు, కొంతమంది కొంత పైకి ఎక్కి ఆ విగ్రహాన్ని ఇట్లా గోకడాలు, పాల్గొట్టడాలు, తిన్న ప్యాకెట్లు అక్కడ పారేయడాలు అని చేస్తున్నాయి. అందుకని మేమంతా కూర్చొని దాన్ని ఏం చేసామంటే ఎవరే కానీ పైకి పోకూడదు, మనకు ఉత్సవాలు జరిగిన జయంతిస్ కానీ అప్పటి జరిగినప్పుడే మనకు ఆ పైకి మనం వెళ్ళి ఆ విగ్రహానికి దండ వేయాలనే ఉద్దేశంతో అటువంటివి ఏమి ఉండకూడదని చెప్పి మనం తీర్మానం చేశాం. చేసి ఆ విగ్రహం కోసం ఏదైతే టౌన్లో ఉన్న విగ్రహాలందరికీ మనము ఆ నిచ్చెన మన కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులతోనే దాన్ని మనం డెవలప్ చేశాం. ఆ ఎక్కడైతే ఏ సర్కిల్ అయితే ఆ కార్యక్రమం జరుగుతుందో ఆ రోజు కార్పొరేషన్ ద్వారా మనము ఆ క్రేన్ తెప్పించి దానికి దండ వేయాలని చెప్పి మనం తీర్మానం చేసాం. లేకపోతే కడపలో ఉన్న విగ్రహాలన్నీ మనకు చాలా ఇబ్బంది పడుతుంది, అంటే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి మనము ఆ తీర్మానం ఎవరికైనా ఆ పైకి పోకూడదు, దానికి గిర్రెలు పడకూడదు, దెబ్బ తినకూడదు. విగ్రహాలు ఏ విగ్రహాలైనా సరే అవి రాయలవారి విగ్రహమే కాదు, అన్ని విగ్రహాలు కలిపి మనం ఆ తీర్మానం చేయడం జరిగిందండి. సో మొత్తం మీద ఏదైతే నిన్న జరిగినటువంటి శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు వివాదాలకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే బలిజ సామాజిక వర్గం సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడం
ఒక రకంగా శోచనీయం. అదేవిధంగా పార్టీల పరంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు. అలాంటి వ్యక్తిని పార్టీలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి బలిజ సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేసి రాబోయే రోజుల్లో జయంతి ఉత్సవాలు కావచ్చు, అదేవిధంగా వర్ధంతి ఉత్సవాలు కానీ, అదేవిధంగా ఏదైతే పట్టాభిషేక మహోత్సవాలను కూడా అధికారికంగా నిర్వహించేందుకు కూడా అన్ని రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చెప్పడానికి సిద్ధంగా అవుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.